హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. బాలరాజు మళ్ళీ అరెస్ట్ అయ్యేలా చేసిన దేవ ఎంట్రీ ఇచ్చి బాలరాజు నిర్దోషి అని నిరూపించి దేవాని అరెస్ట్ చేసిన ఏసీపీ విజయ్. అసలు ఏం జరగబోతుంది? ఏసీపీ విజయ్ మళ్ళీ ఎంట్రీ ఎలా ఇస్తున్నాడు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, బాలరాజు కావేరి మళ్ళీ పెళ్లి చేసుకున్నారని దేవాకి తెలుస్తుంది కదా. ఇక ఎలాగైనా బాలరాజుని భయపెట్టాలి అని బాలరాజుకి ఫోన్ చేస్తాడు. ఇక దేవా నెంబర్ చూసి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ నెంబర్ దేవా దగ్గర లేదు కదా, మరి నాకెలా ఫోన్ చేస్తున్నాడు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక దేవా, ఏంటి బాలరాజు ఎలా ఉన్నావు అని అంటే, ఇక బాలరాజు ఈ నెంబర్ నీకెలా తెలుసు అని అంటాడు. బాలరాజు, నువ్వు పెళ్లి చేసుకునే విషయమే నాకు తెలిసింది, అలాంటిది నువ్వు నెంబర్ మార్చావని, మళ్ళీ నీ నెంబర్ కనుక్కోవడం నాకొక లెక్క చెప్పు అని చెప్పగానే బాలరాజు షాక్ అయిపోతాడు. ఇక దేవా, ఏంటి నువ్వు మళ్ళీ నీ పాత పెళ్ళాన్నే కొత్తగా పెళ్లి చేసుకున్నావంట కదా, హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటాడు. దేవా అలా మాట్లాడుతూ ఉంటే బాలరాజుకి చాలా కోపం వస్తుంది. రేయ్, మాటలు మర్యాదగా రానివ్వు అని చెప్పగానే ఇక దేవా, ఎంజాయ్ చేయి బాలరాజు, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయి, ఎలాగో ఇంకొన్ని రోజులైతే శాశ్వతంగా జైల్లోనే ఉంటావు కదా, ఆ తర్వాత నీ కొత్త పెళ్ళం నీ కూతురు ఒంటరిగా ఉంటారు అని దేవ మాట్లాడుతూ ఉంటే బాలరాజు అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక దేవా, ఎంజాయ్ చేయి, కొన్ని రోజులే కదా అని ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత బాలరాజు చాలా కంగారు పడుతూ ఉంటాడు. లాయర్ హరితో, ఆ దేవా నన్ను శాశ్వతంగా జైల్లో ఉంచి చిన్ని కావేరీల మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు, అలా జరగకూడదు అంటే నేను నిర్దోషిని అని నిరూపించుకోవాలి అని బాలరాజు అంటూ ఉంటాడు. మరో పక్క ఇక దేవా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బాలరాజు తన నిర్దోషి అని నిరూపించుకోవడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది తెలుసుకున్న దేవా ఎలాగైనా బాలరాజుని ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలి? ఆ బాలరాజు గారిని చూస్తుంటే అనుకున్నది సాధించేంత వరకు వదిలేలా లేడు. ఇప్పుడు వాడు నిర్దోషి అని రుజువైతే నేను దోషి అని తేలిపోతుంది. అప్పుడు వాడికి బదులు జైల్లో జీవితాంతం నేనుండాలి. అలా జరగకూడదు అంటే బాలరాజు గారిని ఆపాలి. ఏం చెయ్యాలి అని దేవా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే దేవాకి ఒక ఆలోచన వస్తుంది. ఇక తన పక్కన ఉన్న తన మనిషిని పిలిచి, రేయ్, ఒక మనిషి ఒక హత్యా నేరం మీద బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక కేసులో ఆ మనిషి అరెస్ట్ అయితే ఏం జరుగుతుందిరా అని అంటాడు. అప్పుడు అతను, ఏముంది సార్, ఇక ఆ కేసులు తేలేంత వరకు ఆ ముద్దాయి బయటికి రాడు కదా అని చెప్పగానే ఇక దేవా అయితే ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటాడు. ఎస్, ఇప్పుడు ఆ బాలరాజు గారిని ఆపాలి అంటే వాడు మళ్ళీ ఏదో ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేలా చేయాలి అని చెప్పి ఇక తన మనుషులకి ఒక ప్లాన్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళతో, రేయ్, ఎట్టి పరిస్థితుల్లో ఈ అటెంప్ట్ మిస్ అవ్వద్దు, దీంతో ఆ బాలరాజు గారు మళ్ళీ జైలుకి వెళ్ళాలి అని దేవా చెప్తాడు. ఇక దేవా మనుషులు, సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాము అని అనుకుంటూ ఉంటారు. కావేరి రోజులాగానే పీటీ టీచర్ ఉషలాగా స్కూల్కి వెళ్ళి స్కూల్ అయిపోయిన తర్వాత కావేరి చిన్ని ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మరో పక్క బాలరాజు కూడా కావేరిని చిన్నిని
తీసుకురావడం కోసం బైక్పై బయలుదేరతారు. అది గమనించిన దేవా మనుషులు ఎలాగైనా కావేరిని ఇబ్బంది పెట్టి తనని ఏడిపిస్తున్నట్లు నటించి ఆ బాలరాజు చేత దెబ్బలు తినాలి అని అనుకుంటారు. ఇక బాలరాజు అక్కడికి వచ్చే సమయంలోనే రౌడీలంతా కూడా కావేరి దగ్గరికి వెళ్ళి కావేరిని ఆట పట్టిస్తూ ఉంటాడు. కావేరి మీద చేతులు వేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అది చూసి కావేరి పిచ్చి పిచ్చిగా ఉందా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. అప్పుడు ఆ రౌడీలు వెళ్తాం పాప, మాకు కావాల్సింది నువ్విస్తే మేము ఎందుకు వెళ్ళాం, రా ఒక ముద్దు పెట్టు అని కావేరిని ఏడిపిస్తూ ఉంటే చిన్ని కూడా మా నాన్నకి తెలిసింది అంటే మిమ్మల్ని చంపేస్తాడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చిన్ని అంటుంది. అప్పుడే బాలరాజు అక్కడికి వచ్చి చిన్నిని కావేరిని ఏడిపిస్తున్న ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. ఇక అందులో ఒకరినైతే బాగా రక్తాలు వచ్చేలా కొడతారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత బాలరాజు కావేరిని చిన్నిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. బాలరాజు అని పిలుస్తూ ఉంటే ఇక కావ్య, బాలరాజు వాళ్ళ చిన్నమ్మ, చిన్ని అందరైతే షాక్ అయిపోయి బయటికి వస్తారు. బయట పోలీసులు ఉండడం చూసి అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదేంటి పోలీసులు ఇప్పుడెందుకు వచ్చారు అని అనుకుంటూ బాలరాజు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి అని అంటే, బాలరాజు నువ్వు నిర్దోషివని నిరూపించుకోవడం కోసం బెయిల్ మీద బయటికి రావాలి అన్నావు, కానీ బయటికి వచ్చిన తర్వాత ఇలా రౌడిజం చేస్తున్నావన్నమాట, పద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పగానే బాలరాజు, కావేరి, చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కావేరి ఏంటండి మా బాల తప్పు చేయడం ఏంటి, మళ్ళీ ఎందుకు తనని అరెస్ట్ చేస్తున్నారు అని అంటే అప్పుడే పోలీసులు మీ ఆయన ఇందాక ఒకరిని బాగా రక్తాలు వచ్చేలా చితక్కొట్టారు, అందుకే వాళ్ళు మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారు, అందుకే బాలరాజుని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తారు. అది విని ఇక కావేరి, బాలరాజు, చిన్ని అయితే షాక్ అయిపోతారు. ఇక కావేరి ఏంటి అన్యాయం, ఆ రౌడీలే నేను నా కూతురు రోడ్డుపై వస్తూ ఉంటే మమ్మల్ని ఏడిపించారు, అప్పుడు మా ఆయన వాళ్ళకి బుద్ధి చెప్పాలని కొట్టారు, అసలు నిజానికి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది నేను, మా ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటే అప్పుడు ఇక ఎస్ఐ గారు, చూడమ్మా అదంతా మాకు తెలీదు, మీకంటే ముందు అతను కేసు పెట్టారు కాబట్టి మేము మీ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి, ఇక ఈ కేసు ఆ కేసు తేలేంత వరకు మీ ఆయన బయటికి రాడు అని చెప్పి ఎస్ఐ చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక బాలరాజుకైతే ఏమీ అర్థం కాక పోలీసులని బ్రతిమలాడుతూ ఉంటారు. సార్ ప్లీజ్ సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటూ ఉంటే ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేదు కదా, పద అని అంటూ ఉంటారు. అప్పుడే బాలరాజు ఫోన్కి ఏదో ఫోన్ కాల్ వస్తుంది. ఇక బాలరాజు ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తూ ఉంటే అది దేవా నెంబర్. దేవా ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక దేవా, ఏంటి బాలరాజు నేను కొట్టిన దెబ్బ ఎలా ఉంది అని చెప్పగానే బాలరాజు షాక్ అయిపోతాడు. ఇక బాలరాజుకైతే మొత్తం అర్థమైపోతుంది, దేవాయే కావాలని ఇదంతా చేశాడు అని అర్థమైపోతుంది. ఇక బాలరాజు, నువ్వేనారా ఇదంతా చేసింది అని అంటే, అవును బాలరాజు, లేకపోతే ఏం చేయమంటావు చెప్పు, నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవడం కోసం సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తున్నావు కదా, ఆ సాక్ష్యాలు దొరికితే నువ్వు బయటికి వస్తావు, నేను జైలుకి వెళ్తాను, అలా జరగకూడదు అంటే ఇది చేయక తప్పలేదు, ఇప్పుడు నువ్వు ఆ కేసులు తేలేంత వరకు బయటికి రాలేవు, ఆడవాళ్ళు నీ పెళ్ళాం నీ కూతురు ఏమీ చేయలేరు, ఇక నువ్వు జీవితాంతం జైల్లోనే చావాలి అని అంటూ ఉంటే బాలరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు.
బాలరాజు అలా షాక్ అవ్వడం చూసి కావేరి ఏంటి బాల ఎవరు ఫోన్లో అని అంటే ఇంకెవరు కావేరి ఆ దేవగాడే పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేసి నన్ను ఇలా ఇరికించాడు. సాక్ష్యాల కోసం నేను వెతుకుతున్నానని తెలిసి వాడిదంతా చేశాడు అని బాలరాజు అంటాడు. ఇక కావేరి ఇప్పుడు ఎలా బాల ఏం చేద్దాం అని అంటే అదే అర్థం కావట్లేదు కావేరి, మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. నేను తిరిగి వచ్చినా రాకపోయినా చిన్ని నువ్వు ధైర్యంగా నిలబడాలి అని బాలరాజు ఇక కావేరికి చిన్నికి చెప్తూ ఉంటాడు. కావేరి లేదు బాల నిన్ను ఎలాగైనా నిర్దోషి అని నిరూపించి బయటికి తీసుకొస్తాను అని కావేరి కూడా బాలరాజుకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక పోలీసులు బాలరాజుని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తారు. బాలరాజు అరెస్ట్ అయిన తర్వాత ఇక చిన్ని కావేరి అయితే చాలా బాధపడుతూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు. అప్పుడే లాయర్ హరి కావేరి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. బాలరాజు బయట ఉంటే ఏదో రకంగా సాక్ష్యాలు సంపాదించి బాలరాజు నిర్దోషి అని నిరూపించే వాళ్ళం. నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని హరి అంటాడు. ఇక కావేరి కూడా ఇప్పుడు ఈ కష్టం నుండి మనల్ని ఏ దేవుడు కాపాడుతాడో అర్థం అవ్వట్లేదు అని ఏడుస్తూ ఉంటే ఇంతలోనే చిన్నికి ఒక విషయం గుర్తొస్తుంది. అమ్మ మనల్ని ఈ కష్టం నుండి కాపాడగలిగేది ఒకే ఒక్కరమ్మా అని అంటుంది. ఇక కావేరి ఎవరు చిన్ని అని అంటే ఇక చిన్ని అదేనమ్మా విజ్జు అని అంటుంది. విజ్జు ఎవరు చిన్ని అని అంటే అదేనమ్మా నువ్వు ఉషవి కాదు కావేరివని నిరూపించడానికి అప్పుడు ఏసీపీ విజయ్ వచ్చారు కదా, అతనే ఇప్పుడు నాన్నని నిర్దోషి అని నిరూపించి బయటికి తీసుకురాగలడు. నాకు ఆ నమ్మకం ఉందమ్మా అని అంటే ఇక కావేరి కూడా అవును చిన్ని నువ్వు చెప్పేది నిజమే, ఆ విజయ్ మాత్రమే ఇప్పుడు మనకి సాయం చేస్తాడు, కానీ తనని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అంటుంది. ఇక చిన్ని అమ్మ విజ్జుది నా దగ్గర విజిటింగ్ కార్డు ఉంది, ఆ విజిటింగ్ కార్డు చూసి మనం విజ్జుని కాంటాక్ట్ అవుదాం అని చెప్పి ఇక చిన్ని ఏసీపీ విజయ్ ఫోన్ నెంబర్ తీసుకొచ్చి ఏసీపీ విజయ్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. మరో పక్క ఏసీపీ విజయ్ స్టేషన్లో కూర్చొని ఏవో కేసుల ఫైళ్ళు చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఫోన్ రావడం చూసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు. అప్పుడు చిన్ని విజ్జు అని పిలవగానే విజయ్ వెంటనే గుర్తుపట్టేస్తాడు. అమ్మ చిన్ని నువ్వా, ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడు చిన్ని నేను అస్సలు బాగోలేను విజ్జు అని అంటుంది. అది విని ఇక విజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏమైందమ్మా, ఏం జరిగింది చిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అప్పుడు చిన్ని జరిగిన విషయం మొత్తం కూడా ఏసీపీకి చెప్తూ ఉంటుంది. విజ్జు అన్యాయంగా మా నాన్న మా మామయ్యని హత్య చేయకపోయినా కూడా అందులో కావాలనే ఇరికించారు. ఇప్పుడు మా నాన్న జైల్లో ఉన్నాడు, నేను మా అమ్మ ఏమీ చేయలేకపోతున్నాం. అందుకే నువ్వే ఎలాగైనా మాకు సాయం చేసి మా నాన్న నిర్దోషిగా విడుదలయ్యేలా చెయ్యాలి విజ్జు ప్లీజ్ అని చిన్ని ఏడుస్తూ ఉంటుంది. చిన్ని అలా అడుగుతూ ఉంటే ఇక విజయ్ అయితే చాలా బాధపడతాడు. అమ్మ చిన్ని నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా, నీకు కష్టం వస్తుంది అంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను. రేపే నేను మీ ఊరికి వస్తాను, ఎంత కష్టమైనా సరే మీ నాన్న నిర్దోషి అని సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను అని చెప్పి విజయ్ చెప్తూ ఉంటే ఇక చిన్ని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక చిన్ని కావేరి ఇద్దరూ కూడా ఏసీపీ విజయ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ డేనే ఏసీపీ విజయ్ అయితే
చిన్ని ఉండే ఇంటికి వస్తాడు. ఇక విజయ్ అక్కడికి వచ్చేసరికి చిన్ని, కావేరి, బాలరాజు వాళ్ళ చిన్నమ్మ అక్కడే ఉంటారు. ఇక ఏసీపీ విజయ్ని చూసి చిన్ని అయితే చాలా సంతోషపడుతూ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. విజయ్ కూడా చిన్నిని చాలా రోజుల తర్వాత చూసినందుకు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక కావేరి ఏసీపీతో మాట్లాడుతూ, ఏసీపీ సార్, సారీ, మిమ్మల్ని అప్పుడు నేను చాలా ఇబ్బంది పెట్టాను. నేనే కావేరి అని బయటపడితే నా కూతురు ప్రాణాలకి ప్రమాదమని అలా చేశాను, అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అని ఇక కావేరి అంటూ ఉంటే, పర్వాలేదు కావేరి గారు, ఇప్పుడు నేను వచ్చింది ఆ కేసు విషయంలో కాదు కదా, బాలరాజుని నిర్దోషి అని నిరూపించడం కోసం. ఖచ్చితంగా బాలరాజు నిర్దోషి అని నిరూపిస్తాను. అమ్మ చిన్ని, నేను నీకు మాటిస్తున్నాను, మీ నాన్నని నీకు అప్పగిస్తాను అని చెప్పగానే ఇక చిన్ని, కావేరి సంతోషపడుతూ ఉంటారు. ఇక ఏసీపీ విజయ్ అయితే కేసు యొక్క ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటాడు. కావేరిని, చిన్నిని, లాయర్ హరిని అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇక విజయ్, చెప్పండి కావేరి, అసలు ఏం జరిగింది? బాలరాజే మీ అన్నయ్యని చంపాడు అని అందరూ ఎలా నమ్ముతున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఇక కావేరి బాలరాజు తనతో చెప్పిన నిజాలన్నీ కూడా చెప్తుంది. అది విని ఇక ఏసీపీ విజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదంతా చూస్తుంటే బాలరాజే దోషి అని తెలుస్తుంది కదా అని అంటే ఇక కావేరి, లేదు సార్, ఆయన అలాంటి వారు కాదు, ఇంతకు ముందు రవిడిజన్ చేశారు, కానీ నా కోసం, చిన్ని కోసం అన్నీ వదిలేసి పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అతను మా అన్నయ్యని చంపాడు అంటే మేము నమ్మలేము అని అంటారు. ఇక విజయ్, మరి కావాలని ఎవరైనా బాలరాజుని ఇరికించి ఉంటారా? మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు. అప్పుడు కావేరి, ఉంది సార్ అని చెప్పగానే ఇక విజయ్, ఎవరు కావేరి, ఎవరు అని అడుగుతాడు. అప్పుడు కావేరి దేవా అని చెప్తుంది. ఇక ఏసీపీ, దేవానా, ఎవరా దేవా అని చెప్పగానే కావేరి దేవా గురించి మొత్తం కూడా ఏసీపీ విజయ్కి చెప్తూ ఉంటుంది. అదంతా విన్న ఏసీపీ విజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఈ దేవా అనే వ్యక్తి చాలా క్రిమినల్గా ఉన్నాడే అని అంటే, అవును ఏసీపీ గారు, నన్ను, నా కూతుర్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు, మా మీద పగ తీర్చుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాడు అని కావేరి చెప్తూ ఉంటే ఇక ఏసీపీ కూడా, సరే నేను వెళ్తున్నాను, ఎలాగైనా బాలరాజు నిర్దోషి అని నిరూపిస్తాను అని ఇక ఏసీపీ విజయ్ అయితే సాక్ష్యాల కోసం బయలుదేరతారు. ఏసీపీ విజయ్తో సహా ఇక లాయర్ హరి కూడా ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. ఇక ఏసీపీ లాయర్తో, లాయర్ గారు, మనకి ఈ కేసులో చేయించడం కోసం వాళ్ళ దగ్గరే ఉంటున్న మనిషి కావాలి అని అంటే అప్పుడు ఇక లాయర్ గారు, దానికి ఆలోచించిన అవసరం లేదు సార్, ఆ దేవా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు, అందులో ఏ ఒక్కరిని మనం తీసుకొచ్చి వాడిని చితకబాదితే వాడే నిజం చెప్తాడు అని చెప్పగానే ఇక ఏసీపీ కూడా సరే అని చెప్పి దేవా మనుషులు ఒకరిని రహస్యంగా కిడ్నాప్ చేసి ఒకచోట బంధిస్తారు. ఇక ఆ వ్యక్తి, ఎవరు మీరు, నన్ను వదిలేయండి, మా సార్కి తెలిస్తే మిమ్మల్ని బ్రతకనివ్వడు అని అంటారు. అప్పుడు ఏసీపీ, ఏంట్రా వదిలేసేది, మేమెవరమో తెలుసా, ఏసీపీ విజయ్ ఇక్కడ అని అంటాడు. అది విని ఇక ఆ దేవా మనిషి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏసీపీ, రేయ్, మర్యాదగా నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్పు, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని అంటాడు. అది విని ఇక ఆ రౌడీ అయితే చాలా కంగారు పడిపోతాడు. ఏంటి సార్, నాకేం తెలీదు, నన్ను వదిలేయండి అని అంటాడు. అప్పుడు విజయ్, వదిలేస్తాను, నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్తే తప్పకుండా వదిలేస్తాను అని అంటాడు. ఇక ఏంటో అడగండి సార్ అని ఆ రౌడీ అంటాడు. అప్పుడు ఇక ఏసీపీ విజయ్, నిజం చెప్పరా,
కావేరి వాళ్ళ అన్నయ్య సత్యం బాబుని చంపింది ఎవరు అని చెప్పగానే ఇక ఆ రౌడీ షాక్ అయిపోయి ఆ బాలరాజు గాడే కదా, అయినా ఇదంతా నన్నెందుకు అడుగుతున్నారు అని అంటాడు. ఇక ఆ ఏసీపీ విజయ్ ఇలా అడిగితే చెప్పవురా అని చితకబాత్తూ ఉంటాడు. ఇక నరక యాతన పెట్టి చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఇక ఏసీపీ విజయ్ పెట్టే చిత్రహింసలు భరించలేక చెప్తాను సార్, మొత్తం చెప్పేస్తాను అని అంటాడు. ఇక విజయ్ చెప్పు అసలు ఏం జరిగింది అని అంటే ఇక దేవా మనిషి అయితే దేవానే సత్యం బాబుని చంపిన విషయం మొత్తం కూడా పూసగుచ్చినట్టు ఏసీపీ విజయ్కి చెప్తూ ఉంటాడు. అది విని ఏసీపీ విజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆ కావేరి చిన్నీలకి అండగా ఉంటున్న సత్యం బాబుని చంపేసి ఆ నేరాన్ని బాలరాజుపై వేసి బాలరాజుని జీవితాంతం జైల్లోనే ఉంచాలని చూశారు. బాలరాజు జైలుకి వెళ్ళిన తర్వాత కావేరి చిన్ని మీద పగ తీర్చుకోవాలని దేవా ప్లాన్ చేస్తున్నాడు సార్, నాకు ఇంతవరకే తెలుసు అని చెప్పగానే ఇక ఏసీపీ అయితే మాకు కావాల్సింది కూడా ఇదేరా అని అనుకుంటూ ఉంటాడు. దేవా గురించి అసలు నిజం తెలుసుకొని నేరుగా ఇక ఏసీపీ దేవాని అరెస్ట్ చేయడానికే దేవా ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.